వంచన చేసిందా ఎండిపోయిన ఏటిలో ఏ పడవ నడవదమ్మా, కూలిపోయిన గూటిలో ఏ పక్షి నిలువదమ్మా, ఎండిపోయిన ఏటిలో ఏ పడవ నడవదమ్మా, కూలిపోయిన గూటిలో ఏ పక్షి నిలువదమ్మా, కసిరే ఎండలు కాల్చకముందే గూటికి చేరమ్మా, ఆ గూడే యేసయ్యే నీ గమ్యము నా ప్రభువే. పావురమా పావురమా ప్రియమైన పావురమా, పావురమా పావురమా పయనించే పావురమా, ప్రియమైన పావురమా పయనించే పావురమా. ప్రియమైన సహోదరులారా, పెంచుకున్న బంధాలు వంచన చేసిన, పెంచుకున్న మమకారాలు, అనురాగాలు, పిల్లలు కానీ అలాగే భాగస్వాములు కానీ మరేదైనా ఏమైనా కావచ్చు, పెంచుకున్న బంధం దూరం అయిపోయిన, వంచన చేసిన, శాశ్వతంగా విడిచిపోయిన, నిజమైన పరిపూర్ణమైన శాశ్వతమైన బంధం ఈ లోకంలో మనిషికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంది. ఈ ఆత్మానుబంధం చిరకాలము ఉంటుంది. ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఆయన మనతోనే ఉంటాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు నడిపిస్తాడు. మరణం తర్వాత కూడా ఆయనే మనకు ఇమ్మానుయేలు. ఈ లోకంలో కళ్ళు మూస్తే, అక్కడ కళ్ళు తెరిస్తే కనబడేది ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ప్రియమైన సహోదరులారా, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయము సంతోషము కలుగుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతి ఈ లోకంలో మనకి కలిగిన ఏ బంధమైన, అనురాగమైన, మమతానురాగాలైన, వంచన చేసిన, దూరమైపోయిన, శాశ్వతంగా విడిచిపోయిన, కానరాని లోకానికి వెళ్ళిపోయిన మనకు యేసు ప్రభు మాత్రమే కనబడతాడు. జీసస్ లెఫ్ట్ అలోన్. యేసు ఒక్కడే మిగులుతాడు. యేసు మాత్రమే కనబడతాడు. యేసు తప్ప మరెవరు మనకు కనబడరు. అయితే మానవులముగా మనం పెంచుకున్న బంధాలు, అనురాగాలు ఒకవేళ వంచనకు గురైన, దూరం అయిపోయినా అదే తలుచుకొని కృంగిపోకూడదు. అలాంటి దాన్ని పాటలో దైవజనుడు అన్నాడు, వేటగాని బాణం నీ గుండెను చీల్చినదా, పెంచుకున్న బంధం నిన్ను వంచన చేసినదా.
నీకు బాధను మిగిల్చిపోయిందా? అయితే భయపడవద్దు, కుమిలిపోవద్దు, ఆందోళన చెందవద్దు. అది ఎలాంటిది అంటే ఎండిపోయిన ఏరు లాంటిది, కూలిపోయిన గూడు లాంటిది. ఎండిపోయిన ఏటిలో ఏ పడవ నడవదు, కూలిపోయిన గూటిలో ఏ పక్షి నిలువదు. కనుక ప్రియమైన సహోదరులారా, సంసారి పిల్లల కంటే విడవబడిన వారి పిల్లలు మహా వృద్ధి పొందుతారు. అనగా అన్నీ మనకు బాగుండి డెవలప్ కావడం కంటే అన్ని ప్రతికూలతలు, బాధలు, కన్నీరు ఎక్కడ చూసినా కూడా ఏ మాత్రమో ఆశాజనకంగా, నిరీక్షణ ఆస్పదముగా లేకుండా ఉన్న, దిక్కులేని అనాథగా ఓదార్చేవారు లేక, పలకరించేవారు లేక, కనీసం తిన్నావా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగేవారు లేకపోయినా అనాది కాలంలోనే మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు మన క్షేమం కొరకు, మన సంరక్షణ కొరకు, మన బాగోగుల కొరకు తన విలువైన ప్రాణాన్ని త్యాగము చేసినాడు. మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. మరి ఆయన కంటే మనకు ఏ బంధం కావాలి? నేను కూడా మోసపోయిన వాడిని, వంచన చేయబడిన వాడిని. ఆశ్చర్యకరంగా ప్రభు నన్ను ఒక్కరోజు కూడా ఆ విషయమై బాధపడకుండా ముందుగానే నన్ను ఓదార్చినాడు. విశ్వాసులమైన మనము ఇతరుల కంటే కూడా ప్రత్యేకమైన జీవితము జీవించడానికి ప్రభు ప్రాణత్యాగమైనాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. అపవాది వాడు దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడు. అంటే మనము బాధలో, దుఃఖములో కృంగిపోయి నష్టాలను, కీడుని, నిందలను, అవమానాలని, దూరమైపోయిన మనుషులను, విడిపోయిన, వంచన చేసిన బంధాలను పదే పదే తలపోసుకుంటూ కృంగిపోవడం, కుమిలిపోవడం, వెక్కిళ్ళు పెట్టి ఏడవడం, అనేక మందికి ఫోన్ చేసి వాళ్ళతో ఏడవడం. మనం ఏడుస్తుంటే సైతానుకు వాడు పండగ చేసుకుంటాడు. సైతానుకు మనుషులు సంతోషంగా ఉంటే వానికి నిద్ర రాదు, కడుపులో మంట వానికి. మనం ఏడుస్తే వాడు పండగ చేసుకుంటాడు. మనం నిరీక్షణ లేకుండా, ఆశాజనకంగా మాట్లాడకుండా, శాపగ్రస్తంగా, సందేహంగా, అనుమానంగా, ఇంకా గతి లేని వారిగా మనం మాట్లాడితే అపవాది దండోర వేసుకుంటాడు, వాడు పండగ చేసుకుంటాడు. అందుకే ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో మన ద్వారా అపవాది ఒక్క క్షణము కూడా సంతోషపడడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఒక్క క్షణము కూడా వాడు మన వలన సంతోషపడకూడదు. యేసు ప్రభు మనకు అటువంటి శాంతినిచ్చినాడు.
ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణశాంతి గల వానిగా కాపాడదు. ఏలైనగా వాడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. పూర్ణశాంతి, పూర్ణశాంతి. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నీకు అనుగ్రహించుటలేదు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. విశ్వాస జీవితం అంటే ఏంటనుకున్నారు? పరిస్థితులు ఎలాగున్నా కూడా నిరీక్షణతో, విశ్వాసముతో ఇతరులు మన జీవితాలను చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోవాలి. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దై ఎంజాయ్ లైఫ్? అతనిలో ఉన్న ఆ నిమ్మలానికి, సంతోషానికి, నిబ్బరానికి ఏమి రహస్యం? ఎందుకు ఆ మనిషి పరిస్థితులు తారుమారుగా ఉన్న, తలకిందులైపోయినా ఏమి ఆ ప్రశాంత వదనం, ఏమి ఆ దరహాసం, ఏమి ఆ చెరగని ముఖారవిందం? వై? జస్ట్ బికాజ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు ప్రేమ, అది యేసు ప్రభు ద్వారా కలిగే నిశ్చలమైన శాంతి, అది సమాధానం. శ్రమలలో మనం ప్రవర్తించే తీరు, సైతాను వాని దూతలు పాతాళం చూస్తే గడగడ వనకాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబు గారు అన్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను అన్నాడు. నా మీదికి వచ్చినది ఏదో రాని రా, ఇదిగో ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. నేను శోధించబడిన తర్వాత సువర్ణమై మారిపోతాను. నా విమోచకుడు సజీవుడు, తర్వాత నేను ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను. నా యేసు జీవించు చుండగా నాకిల భయమేమి చెప్పవి మనసా. నా యేసు జీవించు చుండగా నాకిల భయమేమి చెప్పవే మనసా. మనం ఎంతగా ఆత్మలో బలం పొందుకోవాలంటే కృంగిపోయే మన ప్రాణాన్ని మనమే గద్దించుకోవాలి. ఏయ్ నా ప్రాణమా, ఏమి నీకు ఏమైంది? యేసు ప్రభు లేడా? కృంగిపోతే ఒప్పుకోను అంటే మనతో మనమే చెప్పుకోవాలి. మనల్ని మనమే వార్నింగ్ ఇచ్చుకోవాలి, హెచ్చరించుకోవాలి. నా ప్రాణమా, నీవెందుకు కృంగినావు? ఎందుకు నీవు నిరీక్షణ లేకుండా గందరగోళంగా ఉన్నావు? ఆయనే నాకు రక్షణకర్త, ఆయనే నా నిరీక్షణకు ఆస్పదమై ఉన్నాడు. ఆయన సజీవుడు. అందుకే మన ప్రాణాన్ని కూడా మనం గద్దించాలి. మనకు మనమే వార్నింగ్ ఇచ్చుకోవాలి. అంతగా మనం ఆత్మలో బలవంతులముగా ఉండాలి. మనల్ని మనమే ఓదార్చుకోవాలి. ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకని నువ్వు దిగాలుగా కూర్చున్నావు? లే, రైజ్ అప్. అపవాది చెవులో శాపాలను గనగన గంట కొడుతుంటాడు. నువ్వు బాగుపడవు, నీకు మేలు కలగదు, నువ్వు ఇంతే, నువ్వు ఏమన్నా ప్రార్థన చేసుకో, నువ్వు ఏమన్నా వాక్యం విను, ఏమన్నా బైబిల్ చదువు, ఎంత మందిరానికి పో, నువ్వు ఏమన్నా పాటలు పాడు, నీ బతుకులో మార్పు రాదంటాడు. అప్పుడు మనం ఊరక ఉండకూడదు. సాతాన్ ఈజ్ లయర్. అపవాది అబద్ధికుడు.
అబద్ధమునకు జనకుడు వాడు అబద్ధాలు చెబుతాడు. మన చెవులకు వినబడే ప్రతి సందేహం, అనుమానం, శాపగ్రస్తమైన స్వరాలు దుష్టుని నుండి కలిగేవి. వాటిని ఎక్కడికక్కడ కట్ చేయండి, వైర్లు కట్ చేయండి. సాతాన్ ఈజ్ లయర్ అంటే, అబద్ధికుడు సాతాన్ అంటే ఆడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ప్రియమైన సహోదరులరా, విశ్వాసులుగా మనం కృంగిపోవడంలో అర్థం లేదు. యేసు ప్రభు శాంతికి మనం కృంగిపోవడానికి అసలు పొంతనే లేదు. మార్పు పొందిన వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఏ సీజన్ అయినా, ఏ కాలమైనా నిమ్మలంగా, నిశ్చలంగా, నిబ్బరంగా ఉంటారు. అసలు మీకు ఈ అనుభవం ఉందో లేదో కానీ, విశ్వాసులముగా మనం బాధల్లో ఉన్నప్పుడే మన హృదయంలో అలల వలె నెమ్మది ఉరకలేస్తుంది. అబ్బా, యేసు ప్రభుతో మాదే బాగుంది, సూపర్గా ఉంది, ఏం టేస్ట్ ఉంది. నిజంగా సమృద్ధి, మేలులు, ఆశీర్వాదాల్లో ఉన్న ఆనందం కంటే నిందలు వచ్చినప్పుడే, అవమానాలు వచ్చినప్పుడే, మన దగ్గర ఉన్నవాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడే, మనల్ని దూరంగా త్రోసివేసినప్పుడే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. వెరీ వెరీ మాధుర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్. సాధు సుందర్ సింగ్ గారు అన్నాడు, 1 గంట యేసు ప్రభు కనుక నరకంలో ఉండాల్సి వస్తే నేను కూడా నరకంలోనే ఉంటా. వాయ్? ఎందుకు? యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ శాంతి, సమాధానం. ఆ సరిహద్దులు నెమ్మది, నిమ్మలం, నిబ్బరంతో ఉంటాయి. ఆ గంటసేపు పాతాళంలో కూడా అంత ఏడుపులు ఆగిపోతాయి, అంత శాంతిగా అయిపోతుంది. యేసు ప్రభుతో మనం ఉంటే, మనతో ఆయన ఉంటే మరి వాతావరణం అలా ఉంటుంది, మరి ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రకృతిని చూశారా? గమనించి ఉంటారు. విపరీతమైన మెరుపులు, ఉరుములు, డామ్ అని శబ్దాలు, గాలులు, భీకరమైన వర్షం. కానీ అదంతా పోయిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చి మీ మిద్ది మీదకి ఎక్కి చూడండి, ఎట్లుంటుందో. భూమి అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఆ గాలి, ఆ వాతావరణం, ఆ శ్వాస, ఆ వానబడి అంతా ఒక్కసారి ఘన ధన ధనాని, మెరుపులు, ఉరుములు అని అదంతా ఆగిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే, మిద్దెక్కి చూస్తే ఆ గాలి ఏమి, వాతావరణం ఏమి మాధుర్యంగా ఉంటుంది. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమవుతుంది. నా హృదయమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభుతో బాధల్లోనే వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది లైఫ్. అబ్బా, ఎంత బాగుంది. ఇంకా ఎవరన్నా అనండి, నన్ను నా మీద నిందలు మోపండి, వాడొక పచ్చి దొంగ, వాడొకంత మోసగాడనండి. అబ్బా, ఏం ఆనందం! హృదయంలో ఎంత సంతోషం ఉంది. ఎంత బాగా అంటే ఎంత బాగా అనిపించుకుంటే అంత గొప్ప శాంతి హృదయాన్ని ఆవరిస్తుంది. సహోదరులరా,
వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అత్త అన్నది, కోడలు అన్నది, ఆడబిడ్డలు అన్నారు. నీకు ఆ మాధుర్యం తెలిస్తే కదా అనిపించుకుంటే, ప్రభు వైపు చూసినప్పుడు ఆ మాధుర్యాన్ని అనుభవించిన వాళ్ళు ఇంకా బాగా అనండి. మీకు ఎంత లోపల కడుపులో ఉంటే మొత్తం అనండి, నాకు యేసు ప్రభులో ఉన్న శాంతి అంతా నన్ను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్ర. ప్రియమైన సహోదరులరా, నా ముందర ఎవరైనా దిగులు పడినా, కృంగిపోయినా, ముఖమంతా పేడ ముఖం పెట్టినా నేను వాళ్ళ మీద కనికరం చూపను. తీసి లాగి ఆ శంపకు ఈ శంపకి అచ్చర్లు పడేటట్టు కొడదామా అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది నాకు. అంటే యేసు ప్రభు సందేశం అంటే ఏమనుకున్నారు, ఆయన బోధ అంటే ఏమనుకున్నారో, ఆయన మాటలంటే ఏమనుకున్నారు. ఆయన మాటలో ఎంత శాంతి ఉంది. సముద్రాన్ని కలుగజేసిన వాడు, అలలను ఆపినవాడు, ప్రకృతిని శాసించినవాడు, అంత పెద్ద సముద్రానికి ఇసుకను సరిహద్దుగా ఉంచినవాడు, ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా మార్చినవాడు. అసలు ఆయన ప్రభావము, ఆయనలో ఉన్న మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. అలాంటి ఆయన్ను తెలుసుకొని, ఆయన్ను కలిగి సాతాను గెలిపించడం అనేది నేను ఒప్పుకోను. శ్రమలు అనేవి, బాధలు అనేవి నాకు రాలేదా? 4 సంవత్సరాలు ఒక ఆమెను వివాహం చేసుకుంటానంటే అందరికీ చెప్పి ఆమె వేరే మార్గాన్ని చూసుకున్నది. కానీ నేను ఒక్క నిమిషం కూడా నేను బాధపడలేదే. బిల్లీ గ్రహాం గారు కూడా రూత్ బెల్ గ్రహాన్ని ఆమెను చేసుకోవడానికి ముందుగా ఆయన కూడా లవ్ ఫెయిల్యూర్ అయినాడు. ఒక ఆమె చేసుకుంటానని వేరే అతను చేసుకున్నది. ఆయన అంటాడు, ఒక ఆమె మనల్ని చేసుకోలేదంటే దేవుడు మనకు ఇంకొక మంచి భాగస్వామిని సిద్ధం చేస్తున్నాడని మీరు తెలుసుకోండి అన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనుషులముగా మనం అంత పర్ఫెక్ట్గా తప్పులు చేయకుండా అంత కరెక్ట్గా మనం చేయలేం. కానీ తప్పులు చేసిన, పొరపాట్లు చేసిన, మోసపోయిన, వంచన చేయబడిన, నమ్మిన వాళ్ళు దూరమైపోయినా, నమ్మిన వాళ్ళు మోసగించిన, యేసు ప్రభు శాంతి అనేది ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది. అందులో మార్పు లేదు. ఆమేన్. మన ఆటంకాలు ఏమైనా కావచ్చు, మన శ్రమలు ఏమైనా కావచ్చు, ఒక్కొక్కరిది ఒక రకమైన బాధ కావచ్చు, మోగ వేదన కావచ్చు, ఒక్కొక్కరిది ఒక రకమైన భారము, బంధకాలు, శోధనలు కావచ్చు. కానీ అన్నిటికీ పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతి మాత్రమే. ప్రియమైన సహోదరులరా, మనల్ని చూస్తే ప్రజలు ఆశ్చర్యపడాలి. ప్రభు ఏమన్నాడు? సార్వత్రిక ప్రపంచాన్ని ఉద్దేశించి సార్వత్రిక పిలుపును ఇచ్చాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగుతుంది. ఏలైనగా నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. కానీ నమ్ముకున్నామని అనుకుంటుంటారు, కానీ భారాన్ని మోసుకొని తిరుగుతుంటారు. ఎప్పుడు సైతాన్ని గెలిపిస్తుంటారు. అసలు మనం ఒక్క నిమిషం కూడా దుఃఖపడకూడదు, కుమిలిపోకూడదు, దిక్కులేని వారులుగా ఏడవకూడదు. ప్రభు వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి. ఆకాశం అందున్న నీవు తప్ప
నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదీ నాకక్కరలేదు. ప్రియమైన సహోదరులరా, నా ఆశ అదే, నా తపన అదే. నమ్ముకున్న వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అసలు ఇతరులు మనల్ని చూసి నేర్చుకోవాలి, ఆశ్చర్యపడాలి. మేము ఇంత సంపాదిస్తున్నాం, మాకు ఇన్ని మేడలు మిద్దెలు ఉన్నాయి, బంగారులు ఉన్నాయి. ఇప్పుడు మీరు మన సహోదరులు కువైట్లో, దుబాయ్లో, సౌదీలో ఉన్నారు. కానీ అక్కడ ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగులు, కార్లు, రకరకాల ఆ సేట్లకి వాళ్ళకి ఉంటాయి కదా. కానీ నమ్ముకున్న మిమ్మల్ని చూసి మీలో ఉన్న ఆ ఆనందం, సంతోషం, ఎప్పుడు ఆ చిరునవ్వు, ఎంత ఓర్పు చూసి వాళ్ళు ఆశ్చర్యపడాలి. ఏంది ఈమె అదే పని, మా ఇంటికి ఒక పని మనిషిగా వచ్చింది, పని మనిషిగా వచ్చాడు, మా కార్ డ్రైవర్గా వచ్చాడు, మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, మాకు ప్రభుత్వమే సాపుతుంది మమ్మల్ని, మాకేమీ ఫైనాన్షియల్గా సమస్యలు లేవు, ప్రభుత్వమే చూసుకుంటుంది, అయినా మా బ్రతుకుల్లో కంటే వీళ్ళ బ్రతుకులు ఎంత నిమ్మలంగా ఉన్నాయి. భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిమంతులకు కలిగినది కొంచెమే చాలా శ్రేష్టమైనది. మిమ్మల్ని చూసి మీ ఓనర్, మీ మేడం, మీ షేట్, మీ సేక్, జీవితంలో సేక్ కావాలి. ఇదేమి లైఫ్ నైనా పిలిచి అడగాలి, ఎందుకు నువ్వు ఇలా ఎప్పుడు చూసినా నేను 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల నుండి చూస్తున్నాను, కానీ ఎప్పుడే కానీ నీ ముఖంలో పేడ ముఖం పెట్టుకోలేదు, దిగులు పడలేదు. రోజుకు నీ ముఖంలో కాంతి విరజిల్లుతుంది. ఏమి రహస్యం అంటే ఓన్లీ జీసస్. అయ్యా, రక్షకుడు నా కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన ఉండగా నాకెందుకు దిగులు. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు చిన్న పాప, 12 ఏళ్ళ అమ్మాయి, నయమాను సైన్యాధిపతి, పరాక్రమశాలి, భయంకరమైన కుష్ఠరోగం చేత బాధపడుతుంటే సువార్త చెప్పలేదా? వాళ్ళ మేడంకు చెప్పింది. మేడం, మన అయ్యగారు, మా దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే అయ్యగారికి కుష్ఠరోగం బాగవుతుంది మేడం అని చెప్పింది. అంత పెద్దవాళ్ళు బానిసగా వెళ్ళిన చిన్న పాప చెప్తే వింటారా? మరి వినాలంటే ఎంత ఆ పాపలో ప్రత్యేకమైన లైఫ్ ఉంటేనే కదా వాళ్ళు వినేది. అవును, ఈ అమ్మాయి చెప్పేది నిజమే ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న పాప వచ్చినప్పటి నుండి చాలా ఎంతో ఉత్తమమైన గుణాలు కలిగిన వ్యక్తి, ఎంతో నమ్మకమైన వ్యక్తి. వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళందరికీ దూరం చేసి ఈ అమ్మాయిని, చిన్న పాపని తీసుకొని వస్తే బంధించి, ఏ మాత్రం కూడా మా మీద కక్ష పెట్టుకోలేదు, పగ పెంచుకోలేదు. మా క్షేమం కొరకు మేము బాగుండాలని కోరుకుంటుంది. చూసారా, సారుకి కుష్ఠరోగం పోవాలని ఇప్పుడు ఎంత బాగా బ్రతిమాలుకుంటుందో. ఎవరైనా మన మాటలు వినాలంటే మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మన మాటలు వింటారు. ఎవరి మాటలు అంటే వారి మాటలు వినరు. ఆ చిన్న పాప, 12 ఏళ్ళ అమ్మాయి, మిలిటరీ ఆఫీసర్, పరాక్రమశాలి, సైన్యాధిపతి నయమాను వాళ్ళ భార్యకి, మేడానికి చెప్పింది ఆ పాప. ఆ పాప మాట విని నయమాను సైన్యముతో ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమాను ఒక్కడే కుష్ఠరోగం నుండి బాగుపడ్డాడు. చూశారా ప్రియమైన సహోదరులరా, ఆ చిన్నమ్మాయి ప్రత్యేకమైన జీవన విధానం, గుణాలను బట్టి
వాళ్ళ ఇంట్లో ఉండే ఆ మేడం బాస్ వాళ్ళు కూడా ఆ అమ్మాయిని, చిన్న పాపని గౌరవించినారు. నా ఆశ, నా తపన అదే. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే అసలు మనల్ని చూసి అనేక మంది ఆశ్చర్యపడాలి. ఏమి డబ్బులు కాదు, ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, వెండి బంగారాలు కాదు, ఉద్యోగాలు కాదు, ఖచ్చితంగా నెలకు వచ్చే వేలల్లో లక్షల్లో జీతాలు కాదు. వీటన్నిటికీ మించిన వాడు, లెక్క కట్టలేని, వెలకట్టలేని స్వాస్థ్యము, ఆస్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్, ఆమేన్. క్రీస్తును సంపాదించుకోవడానికి అపొస్తలుడైన పౌలు వేల కొలది విస్తారమైన ఆస్తిని వదిలిపెట్టి వచ్చేసినాడు. పౌలు గారికి ఆ రోజుల్లోనే 2 సముద్రపు ఓడలు ఉండేవంట, పెద్ద సౌండ్ పార్టీ. అయితే నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన బలాన్ని నా వ్యక్తిగతంగా నేను ఎరగాలి. నేను క్రీస్తును సంపాదించుకోవాలి. అవన్నీ నాకేం చేస్తాయి? నాలో క్రీస్తుని సంపాదించుకుంటే ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, ఆ మాధుర్యం వేరు. దైవజనులు మనకెప్పుడో పాట రాశారు కదా, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహదానందమే మహిమానందమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చూశారా? నా ప్రభుతో జీవితం మాధుర్యం, మహదానందమే మహిమానందమే. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా యేసుక్రీస్తులో ఉన్న శాంతిని, సమాధానాన్ని, మహిమగల ఆనందాన్ని ఈ లోకంలో అనుభవించండి. మనమే దేవుని రాజ్యానికి జిరాక్స్ కాపీ లాంటి వారిమి. అటువంటి శాంతి ఈ సమయంలో ఇక్కడ ఆన్లైన్ మోడ్లో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరి హృదయమును ఏలునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్, I bound any devil's word in the name of Jesus Christ of Nazareth. హృదయములో ఉన్న చీకటి, హృదయములో ఉన్న అశాంతి, గందరగోళం, ప్రతి విధమైన శాపగ్రస్తమైన ఆలోచనలు, నెమ్మది లేకుండా చేసే చీకటి దాడులు బయటికి రవలాజ్ఞాపిస్తున్నారు. గెట్ లాస్ట్, బీ పీస్ అంటు యూ. శాంతి మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా, దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేయండి. సహోదరుడు యేషుగా ప్రార్థన చేస్తాడు. రాజమ్మ దీవెన ఇస్తుంది. రైట్.